రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మొన్న జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్లో ఆ ఫంక్షన్కి మొత్తం 10,000 కోట్లు ఖర్చు అయ్యాయి అని చెప్పేసి అంటున్నారు. నిజమంటారా? 1000 కోట్లు ఖర్చు అయింది. 1000 కోట్లు, సారీ. 1000 కోట్లు అనేది నిజమే, అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మామూలు వాళ్ళ వెడ్డింగ్సే చాలా కాస్ట్లీగా మారిపోయినాయి. మామూలు ఒక లోవర్ మిడిల్ క్లాసే మినిమం 20 to 30 lakhs ఒక వెడ్డింగ్ మీద పెడుతున్నారు. ఇంకా మన రిచ్ పీపుల్ చూస్తే మనకు తెలిసిన వాళ్ళే వెడ్డింగ్స్ని 5 రోజులు 6 రోజులు చేయడం, దానికి వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఎక్కడికక్కడ ఏర్పడిపోతున్నాయి ఇప్పుడు. కాబట్టి అదేమి పెద్ద ఆయనకి లక్షల కోట్ల ఉండే అంబానీకి 1000 కోట్లు పెట్టడం ఖర్చు కాదు. అంతకుముందు కూడా వాళ్ళ కూతురు నిషా అంబానీ పెళ్ళికి కూడా 828 కోట్లు ఖర్చు పెట్టాడని చెప్తున్నారు. సో ఈసారి నాకు తెలిసిన లెక్క వచ్చి 1200 కోట్లు అయిందని. సంఖ్య ఏదో కరెక్ట్గా ఉంటుందని 1000 అంటున్నారు, కానీ 1200 crores దీనికి ఖర్చు పెట్టినారు అని చెప్తున్నారు. సో దీనికి ఖర్చు అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 300 పైగా చార్టర్డ్ ఫ్లైట్లను పెట్టారు. అక్కడ ఒక ఎయిర్పోర్ట్నే దీనికోసం డెవలప్ చేశారు. జామ్నగర్ అంటారు, వీళ్ళ నేటివ్ ప్లేస్ అది. అక్కడ 3000 ఎకరాల్లో వీళ్ళు ఆల్రెడీ ఒక ఫారెస్ట్ లాంటిది డెవలప్ చేశారు. దాదాపు కొన్ని 500-600 ఏనుగులు, 100 రకాలైన జంతువుల్ని అక్కడ పెంచుతున్నా అని చెప్తున్నారు. ఎందుకంటే అనంత్ అంబానీ ఆ అబ్బాయి కొడుకు, చిన్న కొడుకు, అంటే ఆకాష్, తర్వాత ఈషా అండ్ అనంత్, ముగ్గురు పిల్లలు. సో దాంట్లో మామూలుగా ముఖేష్ అంబానీ, వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ, వీళ్ళ ఫ్యామిలీలో బోల్డ్ డ్రామా ఉంది యాక్చువల్గా. సో అది మనకి ప్రీ వెడ్డింగ్లో కూడా ఆ డ్రామా కనిపించింది. మామూలుగా ఒట్టి డబ్బులతోనే అయితే ఇంత చర్చ నడిచేది కాదు. ఆ ఫ్యామిలీలో ఒక డ్రామా ఉండడం, ముఖ్యంగా ఒక బాగా డబ్బున్న వాళ్ళ జీవితాల్లో కొంత ట్రాజెడీ ఉంటే జనాలకి బాగా ఇష్టం అది. ఎందుకంటే వీళ్ళకి ఒక సొలేస్ దొరుకుతుంది. అంత డబ్బున్న వాళ్ళకే ఈ సమస్యలు తప్పలేదురా మనం ఎంత అన్న ఒక సొలేస్ వీళ్ళకి దొరుకుతుంది. కాబట్టి అది మోర్ చర్చకి దారితీస్తుంది. ఒట్టి డబ్బులే ఖర్చు పెట్టితే అంత చర్చ నడవదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి కూడా 500-600 కోట్లు ఖర్చు పెట్టాడు పెళ్ళికి. దానికంటే కూడా ఇది ఎందుకు ఇంత చర్చ నడుస్తుందంటే దీంట్లో డ్రామా ఉంది. ఇప్పుడు ఆయన అమ్మాయి నీతా అంబానీ ఎవరు, ఒక మామూలు ఆర్డినరీ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న ఎక్కడో జాబ్ చేసేవాడు, ఒక చిన్న ఫ్యామిలీ. ఆమె ఒక కళాకారుల నేపథ్యం ఉంది. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే 6వ క్లాసులోనే ఆమెను భరతనాట్యం నేర్పించింది. అందువల్ల ఆమె భరతనాట్య ప్రదర్శనని ధీరుభాయ్ అంబానీ చూశాడు ఒక చోట. చూసి ఈ అమ్మాయి బాగుంది, నా కొడుకు పెళ్లి చేస్తే బాగుండు అనుకున్నాడు. అలాగా ఒక మామూలు అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళి అయినాక కూడా ఆమె 800కి స్కూల్లో జాబ్ చేసింది, ప్రైవేట్ స్కూల్లో. సో అటువంటి ఒక డ్రామా, సినిమాల్లో చూపించే డ్రామా వాళ్ళ జీవితాల్లో ఉంది. సో ఈ పెళ్లి విషయానికి వస్తే ఈ ప్రీ వెడ్డింగ్, ఇంకా వెడ్డింగ్ లేదు. వెడ్డింగ్ అనేది యాక్చువల్గా అందరూ చాలామంది వెడ్డింగ్ అని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంత ప్రీ వెడ్డింగ్కి ఎంత ఖర్చు పెడతారని మనం నమ్మాలంటే కష్టంగా ఉంటుంది. సో ఇంక వెడ్డింగ్కి ఎంత పెడతారో తెలియదు, కానీ ఇది వెడ్డింగ్ కాదు. వెడ్డింగ్ జూలైలో ఉంది. ఇది ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ ముందు చేస్తారు కదా, అటువంటి ఒక కార్యక్రమం పెట్టారు. దీన్నే పెద్ద ఎత్తున వాళ్ళు చేశారు. దీనికి రెహాన్నాని పిలిచారు. ఆమెకి 74 కోట్లు రెమ్యునరేషన్ అని చెప్తున్నారు ఆమె ప్రదర్శన ఇవ్వడానికి. మేబీ వాళ్ళకి హాలీవుడ్ స్థాయి వేరే కదా. మనకి ఇక్కడ 50 కోట్లు తీసుకుంటే హాలీవుడ్లో 500 కోట్లు తీసుకునే స్టార్స్ ఉన్నారు. కాబట్టి ఆమెకి 74 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఒక ఆల్బమ్ చేసినా ఆమెకి ఆ రేంజ్లో డబ్బులు వస్తాయి. సో ఆమెకి 74 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు. అట్లాగే కాస్ట్యూమ్స్, మన అనంత్ అంబానీ వాచ్ 63 కోట్లు అని చెప్తున్నారు. ఈమె నీతా అంబానీ వేసుకున్న నెక్లెస్ 500 కోట్లు అని చెప్తున్నారు. ఆమె ఇంకేదో జాకెట్ 50 కోట్లు అని చెప్తున్నారు, ఇషా అంబానీ జాకెట్. ఇలాగా ఒకటే వస్తున్నాయి రకరకాలుగా. మేబీ అవన్నీ ఉండొచ్చు. ఇవాళ వాచ్లకి లేకపోతే బ్యాగులు ఇవన్నీ కూడా క్రోర్స్లో వచ్చేసాయి. అంటే ఒకప్పుడైతే డబ్బు ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళకు ముందు డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి పెద్ద తేడా ఉండేది కాదు. ఎవరో మహారాజులు లాంటి వాళ్ళు తప్ప మామూలుగా ఒక 50 కోట్లు ఉన్నవాడికి 5 లక్షలు ఉన్నవాడికి పెద్ద లైఫ్ స్టైల్లో తేడాలు ఉండేది కాదు. ఎందుకంటే అటువంటివి ఏమీ లేవు.
ఇవాళ నీకు ఎంత డబ్బులు ఉన్నా అంత ఖర్చు పెట్టడానికి వచ్చేసాయి ప్రతిదీ. కాబట్టి అల్ట్రా రిచ్కి తగినట్టుగా అన్ని కార్ల దగ్గర నుంచి వాళ్ళు వాడే ప్రతిదీ వచ్చేసాయి అన్నమాట. ఆ రకంగా వాళ్ళు చేసి ఉండొచ్చు. అయితే ఈ పెళ్ళికి దాదాపు 1,00,000 మందికి వీళ్ళు అన్నదానం చేశారని చెప్పారు. ఆ ఫోటోలు వీడియోలు అంతా బయటకు వచ్చాయి. అట్లాగే 2,500 వంటకాలు చేశారని. ఇది కూడా ఆశ్చర్యం లేదు. మామూలుగా మనం చూసే పెళ్ళిళ్ళలోనే వందల రకాల వంటకాలు ఈ మధ్య ఉంటున్నాయి మినిమం. అంతకుముందు మన చిన్నప్పుడైతే 4-5 రకాలు ఉండేది. సాంబారు, ఒక ఇది ఫ్రై అట్లాంటివి ఉండేవి, రసం అవి. ఇవాళ అసలు ఏం తినాలో మనకు కూడా కన్ఫ్యూజన్ అలా ఉంటా ఉంది మామూలు పెళ్ళిళ్ళలో. కాబట్టి వీళ్ళు 2,500 చేయడంలో ఆశ్చర్యం లేదు. అట్లాగే వీళ్ళు గెస్ట్ లిస్ట్ చూస్తే కూడా ఇంటర్నేషనల్గా మన బిల్ గేట్స్ కావచ్చు, మన ఫేస్బుక్ ఆయన పేరేమి జుకర్బర్గ్ కావచ్చు, తర్వాత ఇంకెవరెవరో పేర్లు నాకు గుర్తులే, వాళ్ళందరూ వచ్చారు. ఇంకా నేషనల్ లెవెల్లో నుంచి మన షారుఖ్ ఖాను, అమితాబ్ బచ్చన్, ఖాన్లు ముగ్గురు, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాను, అభిషేక్ బచ్చన్, ధోని, ఇలాగా రకరకాల వాళ్ళు వచ్చారు. మన ఇక్కడ నుంచి తెలుగు నుంచి రామ్ చరణ్ వీళ్ళు వెళ్ళారు. వీళ్ళందరికీ కూడా రెమ్యునరేషన్లు ఇచ్చారని చెప్తున్నారు. ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారంటే దాదాపు 50 కోట్ల వరకు ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఇచ్చారని. ఇక్కడే అయిపోతుంది కదా, 500-600 కోట్లు ఇక్కడే లేసిపోతుంది. సో కాబట్టి రామ్ చరణ్కి కూడా 50 కోట్లు ఇచ్చారనే వార్త నేషనల్ మీడియానే రాస్తుంది. ఇది నిజమా కాదు తెలియదు, కానీ వాళ్ళు గెస్ అయితే చేస్తున్నారు. నాగార్జున కూడా అన్నారు ఈ మధ్య పెళ్ళిళ్ళకి సినిమా వాళ్ళని పిలిచి కూడా డబ్బులు ఇస్తున్నారని. అంతే కదా, వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రజెన్స్ కావాలనుకున్నప్పుడు వీళ్ళు రెమ్యునరేషన్ ఇచ్చే స్తోమతున్నప్పుడు ఇస్తారు. దాంట్లో ఇదంతా మార్కెట్టే. ఇప్పుడు ఆయనకి 1000 కోట్ల పబ్లిసిటీ వచ్చినట్టే కదా, అంతకంటే ఎక్కువ వచ్చింది. 10,000 కోట్లు పెట్టినారా అని పబ్లిసిటీ ఇవాళ మన అంబానీకి, ముఖేష్ అంబానీకి వచ్చింది కదా. ఇదంతా మార్కెట్. వెడ్డింగ్ అనేది కూడా ఒక ఎకనామీ, దట్ ఈజ్ ఆల్సో మార్కెట్ డైనమిక్స్. దాంట్లో డ్రామాని యాడ్ చేయడం కూడా ఇంపార్టెంట్. మామూలుగా వెడ్డింగ్స్కి వెళ్తేనే అందులో ఏదో ఒక డ్రామా ఉంటుంది, ఏడవడము. మామూలుగానే పెళ్ళిళ్ళు అంటే కొంత డ్రామా ఉంటుంది ట్రెడిషనల్గా కూడా. చావుకైతే ఒకే ఇది ఉంటుంది, కానీ పెళ్ళిళ్ళలో మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి, డ్రామాలు నడుస్తుంటాయి. సో అట్లా వీళ్ళల్లో కూడా డ్రామా ఉంది. మెయిన్గా డ్రామా ఎక్కడ ఉందంటే ఈ అబ్బాయిది, ఈ అనంత్ అంబానీ అబ్బాయికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆస్మా ఉంది. ఆ ఆస్మాకి మందులు లేవు. సో కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకుంటే వెళ్ళాలా. మేనేజ్ చేసుకోవడానికి సెడేటివ్స్ వాడాల్సిన అవసరం ఉంది. సెడేటివ్స్ వాడడం వల్ల ఒబేస్ అయిపోతున్నాడు. దానివల్ల అతని మీద ట్రోల్స్ అవి నడుస్తుంది. సో ఈ క్రమంలో అమ్మాయి రాధికా మర్చెంట్ అనే ఆ అమ్మాయికి కూడా 100 కోట్ల వ్యాపారాలు ఉన్నాయి. ఎన్కోర్ హెల్త్ ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళది ఎప్పటి నుంచో ఒక 7 ఏళ్ళ నుంచి లవ్ స్టోరీ ఉంది. సో ఇవన్నీ కలిపి ఒక డ్రామా క్రియేట్ అయింది. అతను చెబుతుంటే ఆ అబ్బాయి నేను నా జీవితంలో పువ్వులే కాదు ముళ్ళు కూడా ఉన్నాయి అనేది అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నప్పుడు వీళ్ళిద్దరు ఏడవడం, అమ్మ నాన్న, ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఆ వీడియోలు అంతా బయట రావడం. సో అబ్బాయికి అంత సీరియస్ అని ఆ జబ్బు మీద చర్చలు రావడం, ఇలాగా మొత్తంగా డ్రామా అయితే నడిచింది.